కాలర్ తర్వాత. హలో హలో, నమస్తే అండి. ఎవరు మాట్లాడుతున్నారండి? నా పేరు హిమజ అండి. నేను టీచర్ని. హిమజ గారు ఎక్కడి నుంచి హలో, మాట్లాడుతున్నారండి? నేను సికింద్రాబాద్ నుంచి మాట్లాడుతున్నానండి, గాంధీనగర్. ఓకే అండి హిమజ గారు, మరి తరుణి లైవ్ షో చూస్తున్నారా? అందుకే కాల్ చేశానండి. ఖచ్చితంగా అండి. శివలక్ష్మి కామేశ్వరి గారితో ఏదైనా మాట్లాడాలనుకుంటే మాట్లాడచ్చండి. ఇవ్వండి. హలో హలో మేడం, నమస్తే. నమస్తే మేడం, చెప్పండి మ్యామ్. నేను టీచర్ నండి ఇక్కడ సికింద్రాబాద్ లో. ఓకే అండి. ఏవి పబ్లిక్ స్కూల్లో. నాకు కొంచెం నెక్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయండి ఈ మధ్య బాగా. ఓకే అండి. దాని గురించి కొంచెం మీరు ఏమైనా పరిష్కారం చెప్తారా? నెక్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉంటే మీరు ఏం చేస్తారంటే అండి, ఫస్ట్ పిల్లో అనేది పెద్దగా వేసుకుని పడుకోకండి. దానికి ఒక రెమెడీ ఉంటుందండి. ఒక టవల్ ఉంటుంది కదండి, టర్కీ టవల్ అనేది. ఆ టవల్ని రోల్ చేసుకుని నెక్ కింద పెట్టుకుని పడుకోండి. నెక్ కింద వేసుకుని పడుకోవడం వల్ల ఏమవుతుందంటే మనకి నెక్ అనేది కరెక్ట్గా ఇలా వచ్చి బ్యాక్కి వెళ్తుంది కదండి. ఇక్కడున్న నర్వస్ అనేవి చాలా స్ట్రెంథన్ అవుతాయండి. దానివల్ల మనకి నెక్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అనేవి తగ్గుతాయి. మీరు కంటిన్యూగా సిస్టమ్ ముందు కానీ లేకపోతే స్టాండింగ్ పొజిషన్లో వర్క్ చేసినప్పుడు మనకి తెలియకుండా మనకి షోల్డర్ పెయిన్స్ దగ్గర నుంచి నెక్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వరకు వస్తూ ఉంటాయండి. అప్పుడప్పుడు మనం ఇలా అంటే ఇలా ఒకసారి ఇక్కడ నేను చేసి చూపిస్తాను, ఇలా అనుకుంటూ ఉండాలండి. ఇలా అనుకుని కొంచెం సేపు ఉండి ఒక 10 సెకండ్స్ చేసి ఏంటండి కరెక్షన్ వర్క్ ఎక్కువ ఉన్నప్పుడు కూడా ప్రాబ్లం వస్తుంది. అదేనండి, ముందుకి వంగి వర్క్ చేయడం వల్ల కానీ బైక్ రైడింగ్ ఎక్కువ చేయడం వల్ల కూడా మనకి నెక్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి, మన షోల్డర్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి. అందుకని ఈ ఎక్సర్సైజెస్ అప్పుడప్పుడు మనం కొంచెం ఫ్రీ చేసుకుంటూ ఉన్నామనుకోండి, ఆటోమేటిక్గా ఆ ప్రాబ్లమ్స్ అనేవి కొంచెం మనం జాగ్రత్త తీసుకోవడానికి అవకాశం ఉంటుందండి. రాకుండా వచ్చినా కూడా కొంచెం తగ్గుతాయండి. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. ఇట్లా నుంచి ఇంప్లిమెంట్ చేస్తాను ఇవాళ నుంచి. ఓకేనండి, థ్యాంక్ యూ సో మచ్ అండి హిమజ గారు. మరి చక్కటి సొల్యూషన్ చెప్పారు ఇక్కడ శ్రీలక్ష్మి